హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషితాస్ వరల్డ్. ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఇక్కడ రెసిపీ వచ్చేసి ఏంటంటే సమ్మర్ స్పెషల్ రెసిపీ అనమాట. మస్క్ మిలాన్ కస్టర్డ్ ఐస్ క్రీమ్. దీన్ని మస్క్ మిలాన్ కస్టర్డ్ అనుకోవచ్చు, లేదా మస్క్ మిలాన్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని అయితే కర్బూజాతో చేస్తున్నానండి. సో దానికోసం అయితే ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇవి మరిగే లోపల నేనైతే కొంత పాలు తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను. దీని ఫ్లేవర్ వచ్చేసి వెన్నెలా. సో అదైతే ఇక్కడ పాలు మరుగుతుండగా దాంట్లోకి వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక మంచిగా మిక్స్ అయిపోతుంది. దీన్ని చల్లారి పెట్టేసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే వచ్చేసి ఒక మస్క్ మిలాన్ అయితే తీసుకున్నాను. ఈ మస్క్ మిలాన్ని నేను చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకుని దీంట్లో ఉన్న సీడ్స్ అంతా కూడా డివైడ్ చేసేసుకుని దీంట్లో ఉన్న పల్ప్ మొత్తం తీసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఈ పల్ప్ని యూస్ చేసుకుని ఇప్పుడు మనం అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నాము. మనం ఈ గిన్నెల్లో వీటిల్లో కాకుండా మస్క్ మిలాన్ అంటే కర్బూజా ఏదైతే ఉందో దానిలో ఉన్న పల్ప్ మొత్తం డివైడ్ చేసి దాంట్లో ఉన్నది ఏదైతే షెల్ ఉందో ఆ షెల్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకుని కస్టర్డ్ వేసేసుకుని అండ్ దాంట్లోనే మస్క్ మిలాన్ వేసేసుకొని నేను ఇక్కడైతే ఒక 1/2 కప్ వరకు పంచదార అయితే వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. అండ్ దాన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకుని ఇక్కడ నేను మస్క్ మిలాన్ షెల్ ఉంది కదా దానిలో వేసేసుకున్నాను. అండ్ పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన కొంచెం నీట్గా కనిపించడానికి నేను ఏం చేసానంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకుని పైన వేసేసుకుని క్యాప్ పెట్టేశాను. దీన్ని ఇంకా మనం ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవటమే. ఇక నేను ఇంకా కొంచెం మిగిలింది, నేను కొంచెం మస్క్ మిలాన్ ముక్కలు చిన్నగా వేసుకున్నాను. అవన్నీ వేసుకుని ఒక 2 మౌల్స్లో అయితే వేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక 8 అవర్స్ తర్వాత అయితే ఇట్లా ఉందన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీన్ని మంచి డిజర్ట్గా కూడా తీసుకోవచ్చు. మన లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా డిజర్ట్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ రోజుటి వీడియో అయితే ఇదండి. మరొక మంచి రెసిపీతో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందర ఉంటాను. అంతవరకు ఉంటానండి. నమస్తే, బాయ్.